అది మాత్రం సింపుల్ అండ్ ఫండమెంటల్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ రెమెడీస్ ఎందువల్ల చేస్తున్నామంటే మనకి మనశ్శాంతి రావడానికి, మనకు ఒక క్లారిటీ రావడానికి, మనకు ఒక ఉపశమనం రావడానికి, కంఫర్ట్ క్రియేట్ చేయడానికి, ఒక పాజిటివ్ థింకింగ్ లోకి తీసుకెళ్ళడానికి. అంతే తప్ప కంప్లీట్ గా మన కర్మను అది వాష్అవుట్ చేసే కెపాసిటీ రెమెడీస్ కి కూడా ఉండవు. ఆ రెమెడీ అది కూడా మళ్ళీ మనకి ఏంటంటే ఆ బ్యాడ్ టైం ఎండ్ అయ్యే దగ్గరకు వచ్చిన తర్వాతనే ఆ రెమెడీస్ వర్కౌట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది మనకి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ పూజ చేశాను కాబట్టి నాకు ఇది వర్కౌట్ అయ్యింది అన్నట్టు కూడా మనం అనుకుంటూ ఉంటాం. హ్యూమన్ సైకాలజీ అది. కానీ ఒక జీవి 20 ఏళ్ల శుక్రమహాదశలో ఉండి వాళ్ళు భార్యతోటి కానీ భర్తతో కాటి పీడింపబడుతున్నారు అంటే ఆ 20 ఏళ్ళు వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎంత మంది దగ్గరికి వెళ్ళినా, నేను లైవ్ లో చూసిన కేసెస్ ఇవి. ఎంత మంది ఎన్ని పూజలు ఎన్ని చేసారు, డైమండ్ రింగ్ పెట్టుకుంటారు వర్కౌట్ అవ్వవు, ఓపుల్ పెట్టుకుంటారు వర్కౌట్ అవ్వవు, గోవుకి గ్రాసం తినిపిస్తారు, బొబ్బర్లు దానం చేస్తారు, శుక్రుడికి కళ్యాణాలు చేపిస్తారు, అమ్మవారికి కళ్యాణాలు చేపిస్తారు. ఎన్ని చేయించినా ఆ 20 years పీరియడ్ లో మీరు పాస్ట్ లైఫ్ లో మీ భార్యని కానీ భర్తని కానీ మీరు ఇబ్బంది పెట్టి, లేకపోతే ఎవరిదన్నా డబ్బు మీరు దొంగతనం చేసేసి వాళ్ళని మోసం చేసి ఉంటే ఈ శుక్రమహాదశ మీకు ఫేవరబుల్ గా ఉండదు.